నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళాను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను అన్నాడు. ఏ సంగతి విన్నారంటే, బాప్తిస్మిచ్చి యోహాను మరణించాడు అనే సంగతి తెలిసినప్పుడు యేసు ధోని ఎక్కి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళాడు. జన సమూహాలకు కూడా ఆ సంగతి విన్నప్పుడు వారు ఏం చేశారంటే పట్టణాల నుండి కాలినడకను యేసు వెంబడి వెళ్ళారు. దయచేసి అక్కడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కాలినడకను యేసు దగ్గరికి వెళ్ళారు. అంటే అక్కడ వారు దూరం ఆలోచన చేయలేదు, సమయాన్ని గురించి ఆలోచన చేయలేదు, మరియు అదేవిధంగా మరి ఎంత ఆసక్తిగా వారు ఉన్నారు అంటే విషయాన్ని మనము తెలుసుకుంటాం. దయచేసి దేవుని సన్నిధిలో ఈరోజు కూడా అనేక మంది ఆ విధంగా అలాగా ఎవరైతే ఉంటారో దూరాన్ని ఆలోచన చేయకుండా, సమయం గురించి ఆలోచన చేయకుండా యేసు దగ్గరికి ఆయన వెంబడి వెళ్ళేటువంటి వారు, ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారిని ప్రభు ఏం చేస్తాడంట, ఆ గొప్ప సమూహాన్ని చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారందరినీ ప్రభువు స్వస్థపరుస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ చూసినప్పుడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూసినప్పుడు 15వ వచనంలో బహుజన సమూహాలు ఆయన మాట వినుటకు తమ రోగాలు కుదుర్చుకొనుటకు కూడి వచ్చుచుండెను అన్నాడు. ఇక్కడ చూడండి, యేసు దగ్గరికి దూర ప్రాంతాల నుండి బహుజన సమూహాలు మొట్టమొదట ఆయన మాట వినేదానికి, తరువాత రోగాలు కుదుర్చుకునేదానికి కూడి వచ్చేటువంటి వారుగా ఉన్నారు. అదేవిధంగా చూసినప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చూస్తే ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను అంటారు. ఇక్కడ ఒక రాణి, షేబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానం వినడానికి భూమి అంతముల నుండి వచ్చిందంట. ఆమెను గురించి రాయబడిన మాట ఏమిటంటే, షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గములను, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు, అంటే భూమి అంతముల నుండి యెరూషలేముకు ఆమె వచ్చింది. చూడండి ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో. షేబా దేశపు రాణి సొలొమోను గురించి అన్ని దేశాల్లో ఎక్కడ చూసినా ప్రజలు చెప్పుకుంటున్నారని తెలిసి ఆ సొలొమోను ఆరాధించే దేవుడు యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా ఆయన నామాన్ని గురించి, సొలొమోను కలిగిన కీర్తి, ఆయన రాజ్యమును చూడాలి, అక్కడున్న ప్రజలు ఆయన రాజరికం అంతా చూడాలని ప్రజలు, ఆ స్త్రీ ఏం చేసిందంటే అతన్ని శోధించడానికి భూమి అంతముల నుండి షేబా దేశపు రాణి సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చిందంట. ఇక్కడ ఆ స్త్రీ షేబా దేశపు రాణి ఎంత ఆసక్తిగా వచ్చిందో, సొలొమోను కంటే గొప్పవాడు మన మధ్యలో ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఉన్నాడు, దేవాలయము కంటే గొప్పవాడు, మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. షేబా దేశపు రాణి సొలొమోనును చూడడానికి, అతని జ్ఞానం వినడానికి భూమి అంతముల నుండి వచ్చింది. ఈ వాక్యం వినే నీవు దయచేసి మనం ఆ రీతిగా మనం ఉంటున్నామా? దేవుని మాటలు వినేదానికి అలాగా ఆసక్తిని చూపిస్తున్నామా అనే విషయాన్ని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. అదేవిధంగా చూసినప్పుడు ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానులు
యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టాడని తెలుసుకొని తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. చూడండి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజించడానికి వచ్చాము అన్నారు. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు యేసును చూడడానికి, ఇక్కడ రాయబడిన మాట, యేసు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రము వారిని ఏం చేసిందంటే, ఆ నక్షత్రము తూర్పు దేశము నుండి ఆ నక్షత్రము ఆ జ్ఞానులను నడిపించుకుంటా యేసు ఉండే చోటి వరకు వారిని తీసుకొచ్చింది. ఈ దినాల్లో మాదిరిగా గూగుల్ మ్యాప్ కానీ రూట్ మ్యాప్లు కానీ లేవు కానీ ఆ నక్షత్రం ఏం చేసిందంటే వారిని యేసు దగ్గర వరకు తీసుకొచ్చిందంట. అంటే ఆడ వ్రాయబడింది, ఇంచుమించు 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను హేరోదు వధించినట్లు. అంటే ఇంచుమించుగా ఆ దినంలో యేసు వయసు వచ్చి 2 సంవత్సరాలు. అంతవరకు వారు ఏం చేశారంటే తూర్పు దేశము నుండి యేసును చూడడానికి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత రాయబడినటువంటి మాట ఏమిటినంటే, వారు రాజు మాట విని బయలుదేరి, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి ఏం చేశారంటే, తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలెమును కానుకలుగా సమర్పించిరి. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు యేసును చూడడానికి ఎంతో దూరము నుండి ఇంచుమించు 2 సంవత్సరాలు ప్రయాణమై ఆ నక్షత్రం వారిని నడిపించుకుంటా వచ్చింది. ఈ వాక్యం వినేటువంటి మన యొక్క జీవితాల్లో కూడా దయచేసి ఇక్కడ వారికున్న ఆసక్తిని మనము ప్రభువు చెప్తున్నాడు. దయచేసి మనం ఆ రీతిగా దేవుని దగ్గరకు వెళ్తున్నామా? ఆ రీతిగా ప్రభువును చూడడానికి ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎంత ఆసక్తిగా వచ్చారో, షేబా దేశపు రాణి సొలొమోనును చూడడానికి ఏ విధంగా వచ్చిందో, అదేవిధంగా మనం చూసినప్పుడు రాయబడిన 12 దినాల్లో బహుజన సమూహాలు ఆయన మాట వినేదానికి జనులు గుంపులుగా కూడి వస్తూ వచ్చారు. అదేవిధంగా పట్టణాల నుండి కాలినడకను యేసు అరణ్య ప్రదేశంలో ఉన్నాడని తెలుసుకొని ఆయన దగ్గరకు ప్రజలు వచ్చారు. అప్పుడు అక్కడ ఉన్నవారిని ఆ గొప్ప సమూహాన్ని చూసి యేసు వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారందరినీ స్వస్థపరిచెను. దయచేసి ఈ వీడియో చూసే నీ యొక్క జీవితాల్లో కూడా ప్రభు కార్యం చేయాలి అంటే ఆ దేవుని సన్నిధికి నువ్వు ఆ విధంగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమున ప్రభువై ఉన్నాడు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమున యజమానుడుగా ఉన్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వస్తామో ప్రభు నీ యొద్దకు వస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. మనం ఆయన దగ్గరికి వస్తే ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ ప్రాణమునకు విశ్రాంతినిస్తాడు, నీ జీవితాల్లో దేవుడు కార్యము జరిగిస్తాడు. ఆమేన్.